కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకుల కేసు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వచ్చేలా కనిపించటం లేదు. ఈ మధ్యనే జయం రవి తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు 2 పిల్లలు కూడా ఉన్నారు. 15 ఏళ్ల కాపురం తర్వాత జయం రవి, ఆర్తి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. అయితే ఈ విడాకుల విషయం తనకు తెలియదని, తన అనుమతి లేకుండా విడాకులు ప్రకటించటానికి భర్త జయం రవిపై ఆర్తి ఫైర్ అయ్యింది. తన పుట్టిన రోజున అతను ఆర్తి నుండి విడాకుల కోసం కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ తమ భాగస్వాములను గురించి సంచలన ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. విడాకులపై తన భర్తతో మాట్లాడటానికి, తనను కలవటానికి చాలా ప్రయత్నాలు చేశానని, కానీ రవి తనను దగ్గరకు రానివ్వటం లేదని ఆరోపించింది. ఇంకో పక్క రవి సైతం విడాకుల విషయం ఆర్తి తండ్రికి తెలుసని, లాయర్ ద్వారానే ఆర్తికి తాను లీగల్ నోటీసులు పంపినట్టు తెలిపాడు. అంతేకాకుండా ఆర్తి, వాళ్ల కుటుంబం, తన కుటుంబం కలిసి కూర్చొని మాట్లాడుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు అసలు తన ప్రమేయం లేకుండా విడాకులు ఏంటి అని ఎలా అడుగుతున్నారు అని రవి చెప్పుకొచ్చాడు. ఇక ఈ గొడవల మధ్యనే వీరి విడాకుల కేసు కోర్టుకొచ్చింది. తాజాగా కోర్టు జయం రవికి షాక్ ఇచ్చింది. చెన్నై ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్ను మొత్తం పరిశీలించి షాకింగ్ తీర్పుని ఇచ్చింది. కొన్ని రోజులు ఈ జంటను కలిసి ఉండమని, రాజీ కుదుర్చుకోవటానికి ప్రయత్నించమని చెప్పింది. కోర్టుకు జయం రవి హాజరు కాగా ఆర్తి వీడియో కాల్లో మాట్లాడింది. ఇక ఈ తీర్పుతో జయం రవి నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. అయితే ఈ హీరో విడాకులకు ఇవ్వటానికి కారణం ఒక సింగర్ అని, ఆమె ప్రేమలో పడి రవి భార్యకు విడాకులు ఇస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.